హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్టీ కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి మామిడి తాండ్రా. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. బయట షాప్స్లో ఎల్లో మ్యాంగోస్ అనేవి వస్తున్నాయి. అవి చూడగానే పిల్లల కోసం తాండ్రా చేస్తే బాగుంటుంది కదా అని ఫస్ట్ టైం ట్రై చేశానండి. అయినా కూడా చాలా బాగా వచ్చాయి. మామిడి తాండ్రా తయారీ విధానం చూసేద్దామా. ముందుగా నేనైతే 2 మ్యాంగోస్ని తీసుకున్నానండి. ఇలా చక్కగా పండిన మ్యాంగోస్ని కడిగి తీసుకోండి. కడిగి తీసుకున్న తర్వాత మ్యాంగో పైన ఉన్న పొట్టు మొత్తాన్ని ఈ విధంగా తీసి పెట్టేసుకోండి. ఆ తర్వాత ముక్కల కింద కట్ చేసుకోవాలి. తాండ్రా ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి, మామిడికాయ ముక్కలు, షుగరు, ఇలాచీ పౌడరు, అలాగే కొద్దిగా నెయ్యి అవసరమవుతుందండి. ఇవి మనకి కావలసిన పదార్థాలు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకోండి. ఈ విధంగా మిక్సీ జార్లోకి మొత్తం మామిడికాయ ముక్కలని వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తని పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక మందపాటి ప్యాన్లో వేసేసుకోండి. ఇలా ఫ్యూరీ లాగా పట్టేసుకోవాలి. మ్యాంగో ఫ్యూరీ మొత్తాన్ని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ మొత్తం అంతా వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి షుగరు మరియు అలాగే ఇలాచీ పౌడర్ని ఒకేసారి వేసేస్తున్నానండి. షుగర్ని, ఇలాచీ పౌడర్ని వేసేసిన తర్వాత మంటని మధ్య రకంగానే ఉంచుకొని ప్రిపేర్ చేసేసుకోవాలండి. చక్కగా షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలి. షుగర్ అనేది కరిగిన కొద్దీ మనకి మ్యాంగో ఫ్యూరీ అనేది కాస్త లూజ్గా తయారవుతుంది. చూడండి, షుగర్ అనేది చక్కగా కరిగేంత వరకు బాగా కలుపుకోండి. చక్కగా ఈ విధంగా కలుపుతూ ఒక 10-15 నిమిషాల పాటైనా చక్కగా కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుతూ ఒక 10-15 నిమిషాల పాటు మ్యాంగో ఫ్యూరీని చక్కగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి మ్యాంగో చక్కగా ఇలాగే కలుపుతూ ఉండాలండి. సైడ్స్ వదిలేసారంటే కాస్త గట్టి పడిపోతుంది. సో చూసుకుంటూ మధ్యలో అటు ఇటు అనుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చక్కగా మన షుగర్ అనేది కరిగిపోయింది. అలాగే మనం వేసిన మ్యాంగో ప్యూరీ కూడా దగ్గర పడడం స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. మరి కాస్త దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందాం. మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చూపిస్తానండి. అలా వస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నేనైతే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చేసాయి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేసేసారు. చూడండి, మనం తయారు చేసిన మ్యాంగో ప్యూరీ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఈ విధంగా వచ్చాక ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దింపేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. మీరు ఏ ప్లేట్లో అయితే వేస్తారో ఆ ప్లేట్ని తీసేసుకొని దానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకోండి. ఈ విధంగా ప్లేట్ మొత్తానికి నెయ్యిని అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసేసుకున్న మామిడి తాండ్రా కోసం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో ఫ్యూరీ మొత్తాన్ని ప్లేట్లోకి వేసేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. అప్పుడే బాగొస్తుంది. ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకోండి. ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత చక్కగా ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి. ఒకవైపు మందంగా ఒకవైపు పల్చగా కాకుండా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ప్లేట్ మొత్తానికి సరిపడా మందం వచ్చేలాగా అటు ఇటు అంటూ ఈ విధంగా చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుందండి. మధ్యలో మా బాబు వచ్చి నాకేసి వెళ్తున్నాడు. ఈ విధంగా చూస్తున్నారు కదా, చక్కగా ప్లేట్ మొత్తమా స్ప్రెడ్ అయ్యేలాగా చేసేసుకోవాలి.
ఇక్కడ మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసేసుకొని మనం ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత దీన్ని చక్కగా ఒక 2 రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలండి. అప్పుడే మనకి తాండ్రా అనేది చక్కగా ప్రిపేర్ అయిపోతుంది. 2 రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి మామిడి తాండ్రా అనేది రెడీ అయిపోయింది, చక్కగా ఆరిపోయింది. చూడండి, చాక్తో ఫస్ట్ ఇలా తీసేసుకొని చూడండి. వావ్, ఎంత ఈజీగా వచ్చేసింది చూడండి. మనం చక్కగా చూడండి, నేను చేసిన తాండ్రా అనేది ఇలా ఈ సైజు ఇలా మందంగా వచ్చేసిందండి. ఇప్పుడు మనం దీన్ని మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చు. నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను అన్నాను కదా, సో నేనైతే డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలకి డైమండ్ షేప్లో కట్ చేసిస్తే మరింత ఇష్టంగా చూస్తారు, వాళ్ళకి చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది కదా. మా పిల్లలైతే టేస్ట్ చేశాక చాలా బాగుందన్నారు. మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేయండి, చాలా చాలా బాగా వస్తుందండి. సింపుల్గా ఒక 15 మినిట్స్లో మనకి తాండ్రా అనేది రెడీ అయిపోతుందండి. ఆరడమే లేటు. ఈ విధంగా ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇలా సైడ్స్లో కట్ చేసుకోవాలి. నేను డైమండ్ షేప్ లాగా కట్ చేస్తున్నానండి. చక్కగా ఎండలోనే ఒక 2 రోజులు ఆరితే సరిపోతుందండి, అంతే. చూస్తున్నారు కదా, కట్ అవ్వడం కూడా ఈజీగా కట్ అవుతుంది. నిజంగా బయట షాప్లో కొన్న దానిలాగానే వచ్చేసిందండి. అదే మందం, అదే టేస్ట్, చాలా చాలా బాగుందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. చూడండి, కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది కదా. మన మామిడి తాండ్రా అనేది రెడీ అయిపోయింది చూడండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. నేను ప్రిపేర్ చేసిన 2 మ్యాంగోస్తో ఇన్ని పీసెస్ అయితే వచ్చాయండి. చూసారు కదండి, ఈరోజు రెసిపీ మామిడి తాండ్రా అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ సమ్మర్కి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.